హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలో మనం తెలుసు కదా మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ తెలుసు కదా ఈ మూవీ కంటే నాకు ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ చాలా బాగా నచ్చినాయి నాకు. అంటే వాటికి రాసిన స్క్రిప్ట్స్ కానీ, డైలాగ్స్ కానీ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. అవి నాకు బాగా నచ్చినాయి ఈ మూవీలో. మూవీ విషయానికి వస్తే సింపుల్ లైన్ భయ్య. సిద్ధు జొన్నలగడ్డకి ఒక బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి రాశిఖన్నాకి పిల్లలు పుట్టరు. సో పిల్లలు పుట్టడానికి సరోగసి కోసం ట్రై చేస్తారు. సరోగసి ఎవరో కాదు, శ్రీనిధి శెట్టి ట్రై చేస్తుంది. ఆ శ్రీనిధి శెట్టిని రాశిఖన్నే తీసుకొస్తుంది. ఓకే, ఈ రాశిఖన్న తెచ్చిన విషయం కూడా సిద్ధు జొన్నలగడ్డకి కూడా తెలుసు. ఇది ఎండ్లో రివీల్ అవుతుంది. ఓకే, ఈ సినిమా అంతా జస్ట్ ఇలా ముగ్గురు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్లాట్ అనేది మనకు నార్మల్గానే తెలుసు. ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, వాటిలో జరిగే సిచ్యువేషన్స్ ఏందని. కాకపోతే ఈ స్క్రిప్ట్ నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఎందుకు అంటే ఒకరి మీద ఒకరికి అపారమైన ప్రేమ, కానీ సిచ్యువేషన్ రాగానే ఎవరి వాళ్ళగా సెల్ఫిష్గా మాట్లాడుతారు. యాక్చువల్గా కూడా అంతే, బయట కూడా అంతే. బట్ మూవీలో అలా జరగకుండా చాలా నీట్గా క్యారీ చేశారు భయ్య. ముగ్గురి లవ్ స్టోరీ కూడా ఒకరి మీద ఒకరికి లవ్ ఎంత ఉంది, అది ఎలా ఎక్స్ప్రెస్ చేశారు, వాళ్ళ ముగ్గురు మధ్య ఫీలింగ్స్ ఎలా కన్వే అయ్యాయి, వాళ్ళు ఎలా అడ్జస్ట్ అయ్యారు అనేది మూవీలో చాలా బాగా చూపించాడు. అండ్ సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్కి చాలా బాగా కనెక్ట్ అయినా. ఎందుకంటే ఒక అబ్బాయిగా వాడేం ఫీల్ అవుతున్నాడు, వాడు ఎవరిని ఎంతవరకు ప్రేమిస్తాడు, ఎవరికి ఎంత ప్రయారిటీ ఇస్తాడు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు అనేది ఎవరికి తెలియదు అనమాట. ప్రతి ఒక్కరికి మీ అబ్బాయిలకి ఉంటే మా నార్మలే కదా, మాకు అంత మాత్రం అర్థం కావనుకుంటారు. కానీ యాక్చువల్గా ఎవరికి ఈ ఒక అబ్బాయి అనేది ఎప్పటికీ అర్థం కాదు. అండ్ వాడు ఎక్స్ప్రెస్ చేయాలని కూడా కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయలేడు. కాకపోతే ఈ మూవీలో సిద్ధుకు రాసిన క్యారెక్టర్ ప్రతి ఒక్కటి నీట్ అండ్ క్లీన్గా ఎక్స్ప్రెస్ చేస్తాడు. అంటే ఎవరి మీద ఎంత లవ్ ఉంది, ఎంతవరకు ఉంది, అది ఎంతవరకు క్యారీ చేయొచ్చు, ఎవరంటే ఎంత ఇష్టం, ఎందుకు ఇష్టం, ఎవరి మీద ఫీలింగ్స్ ఎప్పటికీ ఒకేలానే ఉంటాయి, అవి మారవు, ప్రయారిటీస్ ఏంది, ఇంపార్టెన్స్ ఏంది, మన లైఫ్లో ఎవరు ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది చాలా అంటే చాలా బాగా చూపించిండు. అండ్ వే ఆఫ్ ఎక్స్ప్రెస్ ఉంటాయి కదా, ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం బాగా నచ్చింది ఇందులో. అంటే ఆయన ఇంకోటి నిజాలు మాట్లాడితే ఆపోజిట్ పర్సన్కి ఎప్పటికీ నచ్చో. అండ్ ఈ మూవీలో ప్రతి ఒక్కటి నిజాలు చెప్పే హ్యాండిల్ చేస్తాడు. అంటే ఈ టైప్ ఆఫ్ నాకు ఆరెంజ్లో అనిపిస్తుంది. ఉన్నది చెప్పేసి మాట్లాడి ట్రూగా లవ్ చేయడం అనేది ఆరెంజ్లో చూసా. దాని తర్వాత మళ్ళీ ఇందులో చూసా భయ్య తెలుసు కదలో. మూవీ అయితే సింపులే, కాకపోతే 1 అవర్లో క్లోజ్ చేయాల్సిన మూవీ 2 అవర్స్కి డ్రాగ్ చేశారు. అండ్ ఈ మూవీలో ఏదైనా బిగ్గెస్ట్ మైనస్ ఉందంటే అది స్క్రీన్ ప్లే భయ్య. ఏదైనా జానర్ కానీ మూవీ కానీ మనకు కళ్ళకు కట్టినట్టు అనిపించాలి, మనకు బాగా ఎక్కాలంటే కావాల్సింది మెయిన్ స్క్రీన్ ప్లే. మనం బుక్లో చదివిన మ్యాటర్కి దాన్ని విజువలైజ్ చేసి చూపించిన స్క్రీన్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. దట్ ఈస్ వై స్క్రీన్ ప్లే ఎందుకు అంత ఇంపార్టెంట్. సో ఈ మూవీలో స్క్రీన్ ప్లే ఏముండదు భయ్య, ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. ఆ నార్మల్ టైప్ పీపుల్కి అయితే ఈ మూవీ నచ్చదు అండ్ ఎక్కదు కూడా. ఎందుకంటే ఒక నార్మల్ స్క్రిప్టే కదా, చిన్న లైనే కదా, ఒకటే ప్లాంట్ కదా, ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా చూసినాం, ఇందులో ఏముంది అనుకుంటారు. కానీ ఓకే, మూవీ ఫస్ట్ హాఫ్ వరకు అయితే క్లోజ్ చేసి ఉంటే ఒక 1.5 hour అట్లా తీసి ఉంటే నచ్చేది. కాకపోతే ఎప్పుడైతే శ్రీనిధి శెట్టి తన ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో అప్పుడు సినిమా మీద కొంచెం బోర్ కొడుతుంది భయ్య. బాగా లాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో ఏ టైప్ ఆఫ్ అయితే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిండో సెకండ్ హాఫ్లో కూడా అదే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఉంటే బాగుండేది. కాకపోతే ఆ ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేసి ఆ స్టోరీ రివీల్ అయ్యి క్లైమాక్స్ వచ్చేసేసరికి చాలా అంటే చాలా బోర్ కొడుతుంది. నాకు నచ్చింది కూడా మూవీ అంతా కాదు, శ్రీనిధి శెట్టి ఫ్లాష్ బ్యాక్ రాకముందు వరకు ప్రతి సీను, ప్రతి డైలాగు, ప్రతి కాన్వర్సేషన్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అండ్ సిద్ధు జొన్నలగడ్డ, వైవ హర్ష మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, అవి బాగుంటాయి. వీళ్ళు చేసిన మూవీ ఒకటి ఉంది, కృష్ణ అండ్ హిజ్ లీలా అని. అండ్ ఆ మూవీలో ఎలా ఉంటుందో దానికంటే డబుల్ యాక్ట్ చేశారు వీళ్ళిద్దరు. అండ్ వైవ హర్ష యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇందులో. ఈ మూవీ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ జెన్జీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది బాగా చూపించారు భయ్య. అండ్ ఒక అబ్బాయి ఫీలింగ్స్, వాడి ఎమోషన్స్, వాడు ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది మాత్రం సిద్ధు జొన్నలగడ్డ అయితే చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు దీన్ని. మూవీ నాకు నచ్చిందా అంటే ఓకే, చూడొచ్చు భయ్య. అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్కి కరెంట్ అయితే కనుక మనకు మూవీ నచ్చుతుంది. అంటే సెకండ్ హాఫ్ బాగా లాగ్ ఉంటుంది, బట్ స్టోరీ కానీ అందులో రాసిన స్క్రిప్ట్ మనకు కనెక్ట్ అయితే సినిమా మనకు నచ్చుతుంది. అంతే భయ్య, తెలుసు కదా మూవీ మీద నాకు అనిపించింది. అండ్ ఈ మూవీ కనుక మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.